బ్లాక్ హెవాక్ డౌన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 19 మినిట్స్ తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అండ్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ లొకేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అందువల్ల అయితే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అక్కడ. అంటే స్టార్టింగ్ సీన్ లో ఏంటంటే అందరూ చనిపోతున్నట్టు, అందరూ కరువులో ఉన్నట్టు చూపిస్తా ఉంటారు. అందువల్ల అయితే మనకైతే కొంచెం ఇంటెన్సిటీగా ఉంటుంది మూవీ. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరలీ ఏంటంటే ఒక 40 మినిట్స్ తర్వాత మూవీలో స్టోరీ స్టార్ట్ చేస్తారు. ఈ స్టార్టింగ్ లో 40 మినిట్స్ ఏంటంటే మరీ అంత ఎంగేజింగ్ గా ఏముండదు. అంటే అక్కడ సోల్జర్స్ ఎవరు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, అలా చూపిస్తా ఉంటారు మనకి అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ తీసుకున్న స్టోరీ గైస్ రియల్ స్టోరీ అంట. 1993 లో జరిగింది సోమాలియాలో. మూవీ మొత్తం ఏంటంటే యుద్ధాలు అవుతా ఉంటాయి గైస్, అన్ని వార్సే అవుతా ఉంటాయి. బాంబులు అంటూ, బ్లాస్ట్లు అంటూ, హెలికాప్టర్లు అంటూ, చంపుకోవడం అంటూ ఇలాగే నడుస్తూ ఉంటది. అలాగే మూవీలో బ్లాస్ట్లు కావచ్చు, సీజీ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు గైస్ అన్ని బాగున్నాయి. 2001 మూవీ అయినా సరే సీజీ విఎఫ్ఎక్స్ గైస్ ఇవన్నీ బానే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో ఎమోషన్, ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే మనకి అంతగా వర్కౌట్ అవ్వదు. అంటే ఆర్మీ అంటూ, ఫ్రెండ్షిప్ అంటూ, కరువు అంటూ ఏదో ట్రై చేస్తా ఉంటారు, కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ లో ఒక ఫ్రెండ్షిప్ మీద ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కొంచెం బాగుంటుంది అంతే. మూవీలో లాస్ట్ ఒక 40 to 50 మినిట్స్ ఏంటంటే అక్కడ ఫైట్స్ గైస్, అక్కడ వార్ అయితే కొంచెం బాగుంటుంది. ఆ లాస్ట్ ఒక 40 మినిట్స్ లో ఏంటంటే అక్కడ స్టోరీకి అయితే మనకు కొంచెం కనెక్ట్ అవుతాం. అందువల్ల అయితే మనకు కొంచెం ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. మూవీలో సోల్జర్స్ అంటూ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి గైస్. ఆ క్యారెక్టర్ గురించి వీళ్ళు ఏది కూడా పర్ఫెక్ట్ గా చూపించలేదు. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే యుఎస్ఏ సోల్జర్స్ కొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేయాలి అనుకుంటారు. అప్పుడు ఏం జరిగింది, దానికోసం ఎంత కష్టపడ్డారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి, అందువల్ల అయితే చూడకూడదు. ఇంకా మూవీలో ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు గైస్, వాళ్ళ క్యారెక్టర్స్ అయితే కొంచెం బాగుంటాయి. అలాగే వాళ్ళు అక్కడక్కడ కొంచెం కామెడీ ట్రై చేస్తా ఉంటారు, అది కూడా కొంచెం బాగుంటది అంతే. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.